9 రోజుల వేడుకాట డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రం అంతటా ప్రజాపాలన విజయోత్సవాలట. ఏడాది పాలన సందర్భంగా సర్కారు సంబరాలు, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు. పెద్దపల్లిలో యువతతో సీఎం రేవంత్ రెడ్డి సభ. గ్రూప్ 4 అభ్యర్థులకు నియామక పత్రాలు. 26 నియోజకవర్గాల్లో గురుకులాలకు శ్రీకారం. గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రికి భూమి పూజ. కేబీఆర్ పార్కు చుట్టూ కూడళ్ల అభివృద్ధికి. దామర్ల చర్లతో విద్యుత్ కేంద్రం ప్రారంభం. కాదండి, ఈ వేడుకేంది కథ? దీనికి ఎంత ఖర్చు పెడతారండి? మళ్ళా ఎవరి పైసలు ఖర్చు పెడతారు? ఆ డబ్బులు ఖర్చు. ఇప్పుడు మీరు 1 ఇయర్ కంప్లీట్ అయింది, మీరు ఏం చేసారు ఏం చేయలేదు అన్నది ప్రజలకు తెలుసు. మళ్ళీ ఆ రోజు పెద్ద ఎత్తున పేపర్లలో యాడ్స్ వేసి కేసీఆర్ చేసిన దందానే ఇదంతా, కేసీఆర్ చేసిన దందానే ఇదంతా. మళ్ళీ మీరెందుకు చేస్తున్నారు? ఆయన 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 ఇట్లా చేయడం తప్పు అని చెప్పి ఏం సెలబ్రేషన్స్ చేస్తారు? దేనికి సెలబ్రేషన్స్? అసలు ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయోత్సవం ఏంది? ప్రజలు మీకు మా పాలన చూడండి అని ఒక బాధ్యతను అప్పగించారు. అది మీ బాధ్యత. అది మీ బాధ్యతను మీరు నెరవేరిస్తే, అసలు ఏం నెరవేర్చారన్నది అదొక పెద్ద చర్చ. ఒకవేళ మీరు నెరవేర్చినా, ఎంత పెద్ద గొప్ప విజయాన్ని మీరు సాధింపబెట్టినా, ప్రజలకు మీరు చేయాల్సిన పని అది. ప్రజలకు మీరు చేయాల్సిన పని మీరు చేయకపోతే పదవి నుంచి కూడా విక్తారు, ఇంకొక ఆయన తీసుకొస్తారు. అది మీ బాధ్యత. ప్రజలకు మీరు జీతగాళ్ళ లాంటి వాళ్ళు, ప్రజలకు మీరు కాపలాదారులు. అది మీ బాధ్యత. చేయకపోతే నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాడు, తప్పుకో. ఈ విజయోత్సవాలు ఏంది? దానికోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుడేంది? ఇది అంత ఆషామాషిగా అయిపోయేదా? మీరు చెప్తున్న దాంట్లోనే గ్రూప్ 4 అభ్యర్థులకు నియామక పత్రాలు. మంచిదే. పోయినసారి ఉద్యోగాలు ఇవ్వలే, వేసిన నోటిఫికేషన్లు సరిగ్గా పెట్టలే, పేపర్ లీకులు అయినాయి, ఎగ్జామ్ పెట్టిరు, నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు. బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉందట. ఆ కిందున్న పిల్లలందరూ అడుగుతూ ఉన్నారు. దాని గురించి తేల్చండి. గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రికి భూమి పూజ అట. ఎప్పుడు? 1 ఇయర్ అయిపోయింది, 11 మంత్స్ అయిపోయింది మీరు అధికారంలోకి వచ్చి. మీరు ఈ 4% బడ్జెట్ హెల్త్ కోసం కేటాయించి ఏం విజయోత్సవాలు చేస్తారు చెప్పండి మీరే. కేసీఆర్ కూడా అదే 3.94% బడ్జెట్ని ఆరోగ్యం మీద ఖర్చు పెట్టిండు. మీరెంత? మీరు అదే బడ్జెట్ పెట్టిరు. మరి ఇది ఎట్లా విజయోత్సవం అవుతుంది? విద్య విషయంలో మాకు ఈ 2 కావాలా: విద్య, వైద్యం, ఉపాధి. ఈ 3ంటికి మించింది లేనే లేదు. మీరు ఏమన్నా చేసుకోరు, ఇక మిగతాది ఏమన్నా చేయరు, ఏమన్నా చేయకపోరి, సంబంధమే లేదు మాకు. విద్య కావాలి, వైద్యం కావాలి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగం కావాలి. అది ప్రైవేటా గవర్నమెంటా ఏదో రకంగా. ఈ 3 మీరు ఈ 3ఇంట్లో ఎంతవరకు సక్సెస్ అయ్యారు? ఈ 3ఇంట్లో ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు? విద్య అదే 7% బడ్జెట్, కేసీఆర్ 6.5% పెడితే మీరు 7% పెట్టారు. ఏముంది తేడా? ఈ విద్యా వైద్యం మీద బడ్జెట్ కేటాయించని ఈ ప్రభుత్వం ఏ రకంగా విజయోత్సవాలు చేసుకుంటుంది? మాకు ఇదే ఆన్సర్ చెప్పండి, ఏం అక్కర్లే. లేదు కడతాం, సంవత్సరం తర్వాత కడతాం. సంవత్సరం తర్వాత నువ్వు ఎప్పుడో స్కూల్ కడితే ఈ జనరేషన్ అంతా ఇటే వెనక్కి వెళ్ళిపోవాలా? అరే పిల్లలకి కనీసం డైట్ ఛార్జీలు పెంచడం అంటారు, విషాహారం పెడతారు. మొన్న కూడా అయిపోయింది కదా, నిమ్స్లో ఒక పాప చావు బతుకుల మధ్య వెంటిలేటర్ మీద ఉన్నది. గత గవర్నమెంట్లో అదే జరిగింది, మీ గవర్నమెంట్లో అదే జరుగుతుంది. ఎట్లా మనం విజయోత్సవం చేసుకుంటాం? ఏ రకంగా? ఇప్పుడు ఈ విజయోత్సవము భువనగిరిలో ఒక బాబు చనిపోయాడు హాస్టల్లో, పోచంపల్లి దగ్గర జూలూరు దగ్గర ఒక అబ్బాయి, ప్రశాంత్ అనే ఒక అబ్బాయి విషాహారం తిని ఇదే హాస్టల్లో. ఇప్పుడు ఆ ఇంటికి పోయి సంవత్సరం అయిపోయింది, మనం విజయోత్సవం జరుపుకుందామంటే ఏమంటారా కుటుంబం? చెప్పులు ఏమంటదా? అరే ఈ అనవసరమైన ఖర్చులు ఎందుకండి? ఈ అనవసరమైన ఖర్చులు ఎందుకు? రాష్ట్రం దివాలా తీసింది, అప్పుల పాలైంది, ఇది వాస్తవమే కదా. మీరు ఆ కిస్తీల డబ్బులే కట్టలేకపోతున్నారు కదా, సస్తున్నారు కదా. ఎంతనా ఇదో 10-20 కోట్లు అవుతుండొచ్చు. 10-20 కోట్లతో ఏం చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 కోట్లు ఖర్చు పెడుతున్నాను అనుకుందాం ఈ ప్రోగ్రామ్కి మొత్తానికి. 50 కోట్లతో ఎన్ని గ్రామాల్లో ఎన్ని ఇళ్ళు కట్టొచ్చు? ఎన్ని ఇండ్లు ఇంటూ 5 లక్షలు వేయండి, ఎన్ని ఇళ్ళు కట్టొచ్చు? కొన్ని వందల ఇళ్ళు కట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా విజయోత్సవాలపైన అధిష్టానంతో చర్చ. మంత్రివర్గ విస్తరణ పైన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఆహ్వానమట. అరే మీరు విజయోత్సవం అంటారు, విద్యాశాఖ మీ దగ్గరే ఉంది, మున్సిపల్ మినిస్ట్రీ మీ దగ్గరే ఉంది, హోమ్ మినిస్ట్రీ మీ దగ్గరే ఉంది, ముఖ్యమంత్రి మీరే. అరే అన్ని 6 కీలకమైన శాఖలు, అందులో 4
మీ దగ్గరే ఉన్నాయి. ఎడ్యుకేషన్లో టోటల్ ఫెయిల్, వైద్యంలో టోటల్ ఫెయిల్. ఇవాళ రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీ లాంటి వాతావరణం ఉన్నది. గత 10 ఏళ్ళుగా ఏం చూసినామో ఇప్పుడు అదే ఉన్నది.